తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చుట్టుప్రక్కల ప్రాంతాలలో రైతులు పొలాలలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను కొల్లగొడుతూ చెడు వ్యసనాలకు బానిసలై దొంగలుగా తయారైన నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు తెలిపారు. పెళ్లకూరు మండలం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు మాట్లాడారు. వీరు మొత్తం 7 మంది అని, వారిలో 4 అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన 3 కోసం సమాచారం రాబట్టి చర్యలు చేపడుతున్నామన్నారు. వీరందరూ ఒక గ్యాంగ్ గా ఏర్పడి పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, సత్తివేడు మండలాలలో విరివిరిగా దొంగతనాలు చేస్తున్నారని, వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులు ఏంటంటే మన మండలంలోనే రోసనూరు, సీఎంపేట గ్రామ పొలాల్లో ఉన్నటువంటి రైతులు పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని నైట్ టైము కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని కరెంట్ తీసేసి బ్రేక్ చేసి అందులో ఉండే ఐరన్ పక్కన పడేసి కాపర్ను మాత్రమే ఒలిచేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేసిన దాంట్లో దానికి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు 4 అరెస్ట్ చేశారు. అదేవిధంగా 4 ఈ ట్రాన్స్ఫార్మర్లని చాలా చోట్ల కూడా బ్రేక్ చేసేసి ఆ కాపర్ని తీసుకెళ్ళి ఒక 2కి అమ్మడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రిసీవర్స్గా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రాగి వైర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈ 4 ముద్దాయిలు వాళ్ళే కాకుండా ఇంకొక 3 ముద్దాయిలు ఉన్నారు అరెస్ట్ చేయడానికి పెండింగ్. వాళ్ళు కూడా కలిసి ఒక గ్యాంగ్లా తయారయ్యి ఈ పెళ్లకూరు, దొరవారి సత్రం, ఓజిలి, నాయుడుపేట, అట్లాగే శ్రీకాళహస్తి మండలం, బిఎన్ కండ్రిక, సుళ్ళూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని రోజు ఏదో ఒక రూట్ని ఎంచుకోవడం, ఆ రూట్లో వాటిని పగలగొట్టడం, ఆ కాపర్ని తీసుకెళ్ళి అమ్ముకోవడం, ఆ వచ్చినటువంటి డబ్బులతో అందరూ పంచుకొని ఈ తాగి చెడు వ్యసనాలకు బానిసగా మారి ఆ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు నేరం చేయడానికి ఉపయోగించినటువంటి ఆటోలను కూడా 2 స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ విధంగా సుమారు 11 కేసులకు సంబంధించి 26 ట్రాన్స్ఫార్మర్లని వీళ్ళు బ్రేక్ చేశారు. అదే కాకుండా ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి ముద్దాయిలు ఇంకా ఎక్కడెక్కడ చేశారనేది కూడా వారి ద్వారా నుంచి కూడా సమాచారం తీసుకోవాల్సి ఉన్నది పెండింగ్. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరుపరచుకోవాలి.